ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును బుధవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని తమ కస్టడీకి అప్పగించాలంటూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే 10 రోజుల కస్టడీ కోరగా 3 రోజులు మాత్రమే కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 22న ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 3.95 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణతో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును బుధవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఉమామహేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరపబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈయన చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఒక రియల్టర్ మర్డర్ కేసు మొదలుకొని కూడా అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కొందరికి అనుకూలంగా మరికొందరికి ఇబ్బంది కలిగించే విధంగా చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో బాధితులు ఇచ్చినటువంటి బాధితుల కంప్లైంట్ ఆధారంగా కూడా రంగంలోకి దిగినటువంటి ఏసీబీ అధికారులు ఏసీపీని విచారించబోతున్నారు. అయితే ఆయన ఇప్పుడు మాజీ అరెస్ట్ అయినటువంటి ఏసీపీ కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ కేసులకు సంబంధించినటువంటి బాధితులు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏసీపీ మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావు ముందు విచారించబోతున్నారు. కోర్టు అనుమతి తీసుకున్నటువంటి అధికారులు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఉమామహేశ్వరాన్ని అయితే విచారించబోతున్నారు. ప్రధానంగా ఈయన చూసుకుంటే మాత్రము ఈయన జరిపినటువంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఒక రియల్టర్ మర్డర్ కేసుకు సంబంధించి అత్యంత కీలకంగా అయితే వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలోనే ఆ మర్డర్ కేసుతో పాటు మరికొన్ని వ్యవహారాలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినటువంటి దందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఉమామహేశ్వరరావుని అయితే స్పెషల్ టీం విచారించబోతోంది. రైట్, థ్యాంక్ యూ మధు.